ఇంకా మనసు. ఈ మనోస్థితి ఏంటి అంటే అధర్మపరమైన ఆలోచనలు కానీ, అధర్మపరమైన నిర్ణయాలు కానీ, ఇలాంటివి ఏమీ మనకి ఉండకూడదు. ఇప్పుడు చూడండి, ఒక శిల్పి శిలను చెక్కాలి అంటే ఒక కొండ నుంచి బండరాయిని తెచ్చి అక్కర్లేని చోట్ల విగ్రహం తయారవ్వని ప్లేస్లో గట్టిగా కొడుతూ విగ్రహం తయారవుతున్న దానికి అందులో తనకి తెలుస్తోంది శిల్పికి విగ్రహం ఎక్కడెక్కడ కళ్ళు, ముక్కు, చెవులు ఈ విధంగా పెట్టవచ్చు అన్నప్పుడు చాలా సున్నితంగా కొడుతూ ఒక సరి అయిన విగ్రహాన్ని తయారు చేస్తాడు. అలాగే మరి మన మనస్సు అక్కర్లేని ప్లేస్లు ఏంటి అంటే అక్కర్లేని ఆలోచనలు, మరి అక్కర్లేని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. అందుకని మనస్సుని ఎప్పుడు చెక్ చేసుకోవాలి. లోక కళ్యాణం కోసం చేసే నిర్ణయాలు సరి అయినవి, లోక వినాశనం కోసం చేసేవి మరి వినాశం కాని. ఎప్పుడు లోకానికి మంచి చెయ్యాలి అనుకుంటే మంచి ఆలోచనలు, లోకానికి చెడు చేసే ఆలోచనలు వినాశకరమైన ఆలోచనలు. వినాశకరమైన ఆలోచనలతో మన మనస్సు ఉంటే లోకానికి ఎప్పుడూ హాని చేస్తాం. అలా చేసిన వాడు ఎప్పుడూ దైవం కాలేడు. దైవంగా ఉండాలంటే సర్వే జన సుఖినో భవంతు అనే ఆలోచనతో ఉండగలగాలి. ఆ ఆలోచన రావాలి. అందుకే మనసు ఎంత శుద్ధమైన ఆహారం మనం శరీరంలోకి పంపిస్తామో మనస్సు కూడా అంత శుద్ధత్వం పొందుతుంది. మనస్సుకు శుద్ధత్వం రావాలంటే ఆలోచనలు సరిగ్గా ఉండాలి. ఆలోచనలు సరిగ్గా ఉండాలంటే సరి అయిన ఆలోచనలు చేస్తూ ఏది నన్ను ఉన్నతుడుగా చేస్తుంది, ఏది నన్ను మరి అధోగతి తీసుకువెళ్తుంది, ఏ ఆలోచన మంచిది, ఏ ఆలోచన నేను దైవంగా ఎదగడానికి తోడ్పడుతుందో ఇవన్నీ ఎప్పటికప్పుడు మనం గమనించుకుంటూ విచారణ చేసుకుంటూ సరికాని ఆలోచనలు తొలగించుకొని సరి అయిన ఆలోచనల్ని మనం ఎప్పుడు అమలులో పెట్టి మనసును కూడా శుద్ధత్వంలో ఉంచుకోవాలి.